Good morning. This is Kapila, School Assistant English, going to tell the poem of 9th class English, What is a Player? Before going to learn the poem, I will say the poem. You follow me by seeing in the textbook, by looking in the textbook, keeping your finger along the sentences. Wherever I stop, you have to put a mark there. Follow me. The title of the poem is What is a Player? A player is one who doesn't give up at the sight of defeat, but learns from their mistakes and put them beneath. A player is one who doesn't give up at their sight of defeat, but learns from their mistakes and puts them beneath. A player is one who doesn't give up at the sound of the buzzer, always giving what they have from one side of the court to the other. Here in this stanza, a description of the player is being said. A player is one అంటే ఒక ఆటగాడు. One who plays is called a player. One who paints is called a painter. One who teaches is called a teacher. Like that, a player is one. Who is the player? A player is one who doesn't give up. అంటే ఎవరైతే వదిలేయరో, లీవ్, గివ్ అప్ మీన్స్ లీవ్. ఎవరైతే వదిలేయరో, దేన్ని నా వల్ల కాదు అని వదిలేయకుండా ఉంటారో, అట్ ద సైట్ ఆఫ్ డిఫీట్. డిఫీట్ మీన్స్ ఫెయిల్యూర్, ఓటమి. ఎప్పుడైతే ఓటమి జరిగిందో, ఎప్పుడైతే ఓడిపోయారో, నా వల్ల కాదు, నేను ఇంతే అని అనుకోకుండా, ఎవరైతే వదిలిపెట్టకుండా గట్టిగా ఉంటారో వాళ్ళే ప్లేయర్. But learns from their mistakes. From what they learn? They learn from their mistakes. Mistakes means wrongs, పొరపాట్లు. వాళ్ళ యొక్క తప్పుల నుంచి they learn, నేర్చుకుంటారు. ఇలా జరిగితే మనం ఓడిపోయాం, మరి ఎలా జరిగితే ఓడిపోకుండా ఉంటాం అని they analyze and they learn from their mistakes. Who learn from their mistakes and who doesn't give up at the sight of the defeat is called a player. And puts them beneath. And puts them means what? Mistakes. From their mistakes and puts them means here the mistakes. అంటే మిస్టేక్స్ని put them beneath, పక్కకి కిందికి నెట్టేస్తారు. తప్పుల్ని పట్టించుకోకుండా వాటి నుంచి నేర్చుకుంటారు. అటువంటి వాళ్ళే ప్లేయర్. అ ప్లేయర్ ఈజ్ వన్. ప్లేయర్ అంటే ఎవరంటే హూ డజంట్ గివ్ అప్. మళ్ళీ అదే, ఎవరైతే వదిలిపెట్టకుండా ఉంటారో నా వల్ల కాదని. అట్ ద సౌండ్ ఆఫ్ ద బజర్ అంటే బజార్ లెక్కగానే ఆడతాం కదా, అట్లా ఆడిన టైంలో ఎవరైతే తప్పు పట్టకుండా ఉంటారో వాళ్ళే, ఎవరైతే వాళ్ళు ఆటను వదిలేయకుండా ఉంటారో వాళ్ళే ప్లేయర్. ఆల్వేస్ గివింగ్ వాట్ దే హ్యావ్ ఫ్రమ్. ఎప్పటికీ వాళ్ళు ఇస్తారు. వాట్ దే హ్యావ్ ఫ్రమ్ వన్ సైడ్ ఆఫ్ ద కోర్ట్ టు ద అదర్. కోర్టుకి ఇటువైపు నుంచి అటువైపుకి ఒకరికొకరు సహకారం అందించుకుంటారు. అటువంటి వాడే ప్లేయర్. నౌ ద సెకండ్ స్టాంజా. అ ప్లేయర్ ఈజ్ వన్. ప్లేయర్ అంటే ఎవరంటే హూ డజంట్ వైన్ అబౌట్ ద ప్లే టైమ్ బికాజ్ అ ప్లేయర్ నోస్ ఇట్ ఈస్ అన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్. అ ప్లేయర్ ఈజ్ వన్ who practices game speed, always keeping in mind that their shots are
నాట్ గ్యారంటీడ్. A player is one. ప్లేయర్ అంటే ఎవరంటే హూ డజంట్ వైన్ మీన్స్ కంప్లైన్, అంటే సాకులు చెప్పడం అనమాట. ఓ ఇట్లా అయితే నేను ఆడేవాడిని, ఆయన నాకు అడ్డం వచ్చిండు అందుకనే అవుట్ అయినా, ఇటువంటి ఏమన్నా సాకులు చెప్పకుండా హూ డజంట్ కంప్లైన్ అబౌట్ ద ప్లే టైమ్, అంటే వైల్ ప్లేయింగ్ సమ్ ఇన్సిడెంట్స్ హ్యాపెన్. అలాంటి సంఘటనలను ఆట సమయంలో జరుగుతున్నటువంటి ఏమైనా వాటిని పట్టుకొని నాకు మార్క్స్ సరిగ్గా వేయలేదు ఇలాంటి ఏమైనా సాకులు చెప్పకుండా హూ డజంట్ కంప్లైన్, దట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ ఈజ్ కాల్డ్ ఏ ప్లేయర్. బికాస్ అ ప్లేయర్ నోస్, బికాస్ మీన్స్ ఎందుకంటే, అ ప్లేయర్ ఒక ఆటగాడు నోస్ తెలుసుకుంటాడు, ఏమని తెలుసు అతనికి, ఇట్ ఈజ్ అన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్. వాట్ ఈజ్ ఇట్? ఇట్ ఈజ్ అన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్. యాక్సెప్టబుల్ మీన్స్ ఒప్పుకోదగింది, అన్యాక్సెప్టబుల్ ఒప్పుకోలేని, క్రైమ్ నేరం అంటే ఎవరు అంగీకరించలేనటువంటి నేరం, అది ఎవరు కూడా ఆ నేరాన్ని పాపం అన్నారు, క్షమించరా అని నేరం. ఏంటిది? ఇట్ ఈజ్ అన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్. ఇట్ మీన్స్ వాట్ ఈజ్ అన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్? ద కంప్లైనింగ్ అబౌట్ ద గేమ్, వైనింగ్ అబౌట్ ద గేమ్ ఈజ్ అన్ అన్యాక్సెప్టబుల్ క్రైమ్. అంటే నాకు ఆట మంచిగానే వచ్చేది కానీ పక్కోడు వల్ల నాకు ఆట చెడిపోయింది, ఇలాంటి కంప్లైంట్స్ అనేటివి చేయడం అనేది ఇట్ ఈజ్ అన్ అన్యాక్సెప్టబుల్ crime according to the poet. A player is one who practices game speed, always keeping in mind that their shots are not guaranteed. A player is one who ప్రాక్టైజెస్ గేమ్ స్పీడ్, గేమ్ స్పీడ్కి అనుకూలంగా ఆడేటట్టుగా ఎవరైతే ఎప్పటికప్పుడు ప్రాక్టీస్ చేస్తుంటారో, ఎప్పటికైతే అప్పుడు ప్రయత్నం చేస్తుంటారో అటువంటి వాడే ప్లేయర్. ఏదో ఆట వచ్చినప్పుడే ఆడదాంలే, పోటీ వచ్చినప్పుడే ఇప్పుడు ఎందుకు అని నిర్లక్ష్యంగా ఉండకుండా హూ ప్రాక్టీసెస్ హీ ఈజ్ ఎ రియల్ ప్లేయర్. ఆల్వేస్ కీపింగ్ ఇన్ మైండ్, ఎప్పుడు మనసులో ఉంచుకుంటారు ఏమని, that their shots are not guaranteed, అంటే మనం ఆడడం అప్పుడు ఖచ్చితంగా గెలుస్తామనేది గ్యారంటీ లేదు. ఇది ప్లేయర్ అనుకునేటువంటి విషయం. నెక్స్ట్ స్టాంజా. A player is one who doesn't settle for anything less, even knowing that they are not the best. They will be the ones you see outside practicing, day or night, rain or shine. They are the ones running on hurt ankles, admitting they are fine. A player is one. Who is a player? A player is one who doesn't settle for anything less. అంటే ఏదో కొద్దిగా ఫలితం సాధించినా కూడా ఇక చాలు, నాకు థర్డ్ వచ్చిన అయితే అది చాలు, సెకండ్ రాకుండా అయితే థర్డ్ అని వచ్చినా కదా, ఇట్లా సంతృప్తి పడకుండా కొద్దిపాటి విజయానికే ఎవరైతే తృప్తి పడకుండా ఇంకా సాధించాలనే లక్ష్యంతో ఉంటారో వాడే నిజమైన ప్లేయర్. అండ్ ఈవెన్ నోయింగ్, అతనికి తెలుసు కూడా ఏమని, దట్ దే ఆర్ నాట్ ద బెస్ట్, నేను బెస్ట్ ప్లేయర్ని కాదు, నా సామర్థ్యం ఏంటో మనకు తెలుసు, అయినప్పటికీ కూడా ఇంకా సామర్థ్యాన్ని పెంచుకోవాలి, దీంతోటే ఆగిపోవద్దు అని ఎవరైతే ఉంటారో అతడే నిజమైన ప్లేయర్. దే విల్ బీ ద వన్స్ యు సీ అవుట్ సైడ్ ప్రాక్టీసింగ్. దే మీన్స్ హియర్ హూ ఆర్ దే? ప్లేయర్స్. ప్లేయర్ విల్ బీ ద వన్స్. ప్లేయర్ అంటే ఎవరంటే యు సీ అవుట్ సైడ్ ప్రాక్టీసింగ్, బయట వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అటువంటి వాళ్ళే నిజమైన ప్లేయర్స్. డే ఆర్ నైట్, రెయిన్ ఆర్ షైన్. డే ఆర్ నైట్, పగలు కానీ రాత్రి కానీ, రెయిన్ ఆర్ షైన్, వర్షం కానీ ఎండ కానీ, ఎలాంటి సమయంలో కూడా వాళ్ళు దే డజంట్ గివ్ అప్ దేర్ ప్రాక్టీస్, వాళ్ళు వాళ్ళ ప్రయత్నాన్ని మానుకోరు, అటువంటి వాళ్ళే ప్లేయర్స్. దే ఆర్ ద వన్స్ రన్నింగ్ ఆన్ హర్ట్ యాంకిల్స్. వాళ్ళు ఎటువంటి వాళ్ళు? దే ఆర్ ద వన్స్ రన్నింగ్, పరిగెత్తుతారు, ఎలాగా? ఆన్ హర్ట్ యాంకిల్స్. హర్ట్ అంటే గాయపడినటువంటి, యాంకిల్స్ అంటే మడమలకు నొప్పి పుడుతున్న గాయాలైనా కూడా అలాగే పరిగెత్తుతూ
అడ్మిటింగ్ దే ఆర్ ఫైన్, మేము పర్వాలేదు బాగానే ఉంది, దెబ్బ తాకిన దారే కొద్దిసేపు కూర్చో ఆడకు అంటే కూడా వినకుండా ఎస్ వీఆర్ ఫైన్ పర్వాలేదు అని అనుకుంటూ ఎవరైతే కష్టాన్ని కూడా లెక్క చేయకుండా ఆడతారో అటువంటి వాళ్ళే నిజమైన ప్లేయర్స్. A player is one who has a strong, sensible mind. A player is one means ప్లేయర్ అంటే ఎవరంటే హూ హ్యాజ్ అ స్ట్రాంగ్ అండ్ సెన్సిబుల్ మైండ్. అతనికి ఒక గట్టి మనస్సు, గట్టి సంకల్పం, గట్టి యొక్క హృదయం, కఠినమైన అంటే స్ట్రాంగ్ మీన్స్ నాట్ కఠినమైన, దృఢమైనటువంటి హృదయం. సెన్సిబుల్ మైండ్ అర్థం చేసుకునేటువంటి మనస్తత్వం. నెవర్ పాండరింగ్ అబౌట్ ఫెయిలింగ్. పాండరింగ్ మీన్స్ థింకింగ్ అబౌట్ సంథింగ్ కేర్ఫుల్లీ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. అంటే కొద్దిసేపు బాగా అదే ఆలోచించుకుంటా ఉండడం కొద్ది సమయం పాటు. ఏంటది అబౌట్ ఫెయిలింగ్, నేను ఫెయిల్ అవుతానేమో, ఓడిపోతా కావచ్చు అనకుండా. ఓన్లీ కంటెంప్లేటింగ్ ప్రివేలింగ్. కంటెంప్లేటింగ్ మీన్స్ కన్సిడరింగ్ అబౌట్, అంటే దేని గురించి ఆలోచిస్తారు, నేను ఫెయిల్ అవుతాను అనే ఉద్దేశంతో కాకుండా నేను ఎలాగైనా సక్సెస్ అవుతాను అనే ఫీలింగ్ తోటి ఆడేవారు. A player is one who doesn't chicken out. Chicken out means to decide not to do something because of fear. అంటే భయంతో ఓడిపోతా కావచ్చని అసలే ఆటలోనే పాల్గొనకుండా ఉండడం, అటువంటివి చేయడాన్ని చికెన్ అవుట్. హూ డజంట్ చికెన్ అవుట్ అంటే అలా ఆటలో పాల్గొనకుండా ఓడిపోతా కావచ్చు అనే ఫీలింగ్తోనే ఆటనే ఆడకుండా ఉండడం, అటువంటిది అయితే ఎవరైతే చేయరో అతడే ప్లేయర్. హూ వాంట్స్ టు బీ ఇన్ ద గేమ్, ఆటలో నేను ఉండాలి అనుకుంటాడు. వెన్ ఎవ్రీథింగ్ కౌంట్స్, ప్రతి ఒక్క విషయం లెక్కలోకి వస్తుంది. నౌ దట్ ఈస్ అ ట్రూ ప్లేయర్, అతడే నిజమైన ఆటగాడు. నౌ లెట్ us read the poem once. You watch carefully while I am listening, and after that you have to practice watching your textbook individually. A player is one who doesn't give up at the sight of the defeat, but learns from their mistakes and put them beneath. A player is one who doesn't give up at the sound of the buzzer, always giving what they have from one side of the court to the other. A player is one who doesn't whine about their playtime, because a player knows it's an unacceptable crime. A player is one who practices game speed, always keeping in mind that their shots are not guaranteed. A player is one who doesn't settle for anything less, even knowing that they are not the best. They will be the ones you see outside practicing day or night, rain or shine. They are the ones running on hurt ankles, admitting they are fine. A player is one who has a strong, sensible mind, never pondering about failing, only contemplating prevailing. A player is one who doesn't chicken out, who wants to be in the game when everything counts. Now that is a true player. Children, thank you.